ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీసులో ప్రకాశం జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. వారు చెప్పిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ హద్దుల్లో ఉండాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. ఒక 2 రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలని డిఎస్పీ గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది. ఆ డిఎస్పీ గారు చూస్తున్నప్పటికీ 15 రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు నలుగురు ఎస్ఐని, ఒక సిఐ, ఒక 20 మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా 1 లక్షల ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంకు తీసుకొచ్చి బయటకు వేసుకొచ్చింది. అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు సుమారుగా 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. 60 సంవత్సరాలు మీ వయసు వచ్చిందాకా మీరు కావాలని చెప్పేసి ఈ 5 సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు. మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, మాకు పదవులు వస్తాయి, మళ్ళీ మీరు కూడా ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ 5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే ఉండేది. దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. దయచేసి ఇవన్నీ మానుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇలానే కంటిన్యూ అయితే అందరూ